పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి మానియా కొనసాగుతోంది. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు కల్కి 2898 ఏడి మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. మన పురాణాలను ఆధారంగా చేసుకుని కాశీ, కాంప్లెక్స్, శంబల అనే 3 మాయా ప్రపంచాలను సృష్టించాడు డైరెక్టర్ నాగశ్విన్. విష్ణు అవతారంలో 10వ అవతారమైన కల్కి ఆధారంగా ఈ 3 ప్రపంచాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి, అసలు అశ్వత్థామకు భైరవకు మధ్య వివాదం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఈ మూవీ కోసం ఉపయోగించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాగా అర్ధరాత్రి నుంచే థియేటర్స్ వద్ద డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. డప్పులు, భారీ కటౌట్స్తో సందడి చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ఇదివరకే మేకర్స్ రివీల్స్ చేశారు. ఇక విడుదలకు కొన్ని గంటల ముందు ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం నటిస్తున్నట్లు అధికారికంగా పోస్టర్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ నడిపే బుజ్జి కారుకు కీర్తి సురేష్ వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాను ఇప్పటికే చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా మంది తారలు గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పుడు వారందరి పేర్లు, అందుకు సంబంధించిన విజువల్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ సినిమాలో ఉన్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించగా ఇప్పుడు మరో 5గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సీతారామం, బ్యూటీ మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కేవి అనుదీప్తో పాటు ఫరియా అబ్దుల్లా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కథకు తగ్గట్లుగా గెస్ట్ రోల్స్ పోషించారట.